శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము తరచుగా వార్తల్లో జ్ఞాన్వాపి మసీదు గురించి వింటూ ఉన్నాము. ఆ మసీదు ఒకప్పుడు శివుని దేవాలయము అని, హిందువులకు చెందిన గుడి అని, ఆ గుడిని కూల్చివేసి మసీదును కట్టారు అని, ఇండియాని మొఘలులు పరిపాలించే టైంలో ఔరంగజేబు ఈ గుడిని కూల్చివేయించి మసీదును కట్టించారు అని చెప్తూ ఉన్నారు. ఈ వీడియోలో అసలు జ్ఞానవాపి మసీదు చరిత్ర ఏమిటి, అది ముస్లింలకు చెందిన మసీదా లేక హిందువులకు చెందిన దేవాలయమా అనే విషయాల గురించి మనము తెలుసుకుందాము. ముందు అసలు ఈ జ్ఞానవాపి మసీద్ ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనే సిటీలో గంగా నదికి దగ్గరలో కాశీ విశ్వనాథుని టెంపుల్ పక్కనే ఉన్న స్థలంలో, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న రెడ్ కలర్ లో మార్క్ చేసున్న ప్లేస్ లో జ్ఞానవాపి మసీదు ఉంటుంది. గ్రీన్ కలర్ లో మార్క్ చేసి ఉన్నది కాశీ విశ్వనాథుని టెంపుల్. జ్ఞానవాపి మసీదు పక్కనే కాశీ విశ్వనాథుని టెంపుల్ ఎలా వచ్చిందో మనం తర్వాత తెలుసుకుందాము. ప్రస్తుతము కాంట్రవర్సీలో ఉన్న రెడ్ కలర్ లో మార్క్ చేసి ఉన్న జ్ఞానవాపి మసీదు గురించి ఫొటోస్ని మనం చూసినట్లయితే జ్ఞానవాపి మసీదు ఈ విధంగా ఉంటుంది. చరిత్రకారులు ఏమని చెప్తున్నారు అంటే, జ్ఞానవాపి మసీదు ఉన్న ప్లేస్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా శివునికి చెందిన గుడి ఉండేది అని, ఆ గుడిని ఆది విశ్వేశ్వరుడు గుడి అని పిలిచేవాళ్ళు అని, అంటే శివుని గుడి అని అర్థము. అసలు ఇక్కడ శివుని గుడి ఎలా వచ్చిందో ముందు మనం తెలుసుకుందాము. ఒకసారి విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఇద్దరు ఒకరినొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చాడు. వాళ్ళ గొడవ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు శివుడు ఏమన్నాడు అంటే, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలి అంటే నేను ఒక పనిని చెబుతాను, ఆ పని చెయ్యండి అని విష్ణువుకి బ్రహ్మకు చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు. అప్పుడు శివుడు ఏం చేశాడు అంటే, విశ్వంలో ఉన్న 3 ప్రపంచాల్ని ఒక్కటిగా చేశాడు. అలా చెయ్యగానే ఒక పెద్ద పిల్లర్ రూపంలో వెలుగు వచ్చింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ వెలుగుకి అంతం ఎక్కడ ఉందో కనుగొంటారో వాళ్లే గొప్ప అని శివుడు చెప్పాడు. అప్పుడు విష్ణుదేవుడు వరాహ రూపంలో వెలుగు ఎక్కడ అంతమవుతుందో కనుగొనడం కోసము కిందకి వెళ్లడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో వెలుగు ఎక్కడ ఉందో ఎక్కడ అంతమవుతుందో కనుగొనడం కోసము ఎగరడం మొదలుపెట్టాడు. ఇద్దరూ అలా వెళుతూ ఉన్నారు. కానీ వెలుగు ఎక్కడా కూడా అంతం కావడం లేదు. అందువల్ల ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. విష్ణుదేవుడు శివునికి ఏం చెప్పాడు అంటే, వెలుగు ఎక్కడ అంతమవుతుందో తెలియలేదు అని చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రము వెలుగు ఎక్కడ అంతమవుతుందో నేను కనుగొన్నాను అని అబద్ధం చెప్పి దానికి సాక్ష్యంగా ఒక పువ్వుని తెచ్చి చూపించాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివునికి కోపం వచ్చింది. ఆ కోపంతో శివుడు ఇక నీకు ఎవ్వరూ పూజలు చెయ్యరు అని బ్రహ్మదేవుణ్ణి శపించారు. శివుడు వెలుగుని క్రియేట్ చేసినప్పుడు ఆ వెలుగు యొక్క కిరణాలు ఇండియాలోని 64 చోట్లలో పడ్డాయి. వాటిలో 12 ముఖ్యమైన స్థానాలు ఉన్నాయి. వాటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. వాటిల్లో మొదటి జ్యోతిర్లింగము వారణాసిలో ఉన్న ఈ శివుని గుడి. ఆ విధంగా ఇక్కడ శివుని గుడి వచ్చింది. అందుకే ఇక్కడ శివుడిని ఆది విశ్వేశ్వరుడు అని అంటారు. ఇక మనము మెయిన్ టాపిక్ లోనికి వెళ్ళినట్లయితే, అప్పట్లో ముస్లిం మతానికి చెందిన రాజులు ఇండియాలో ఉన్న రాజ్యాలను తరచుగా ఆక్రమించుకుంటూ ఉండేవాళ్లు. ఆ టైంలోనే గురత్ అనే ముస్లిం రాజులు ఏం చేశారు అంటే, వారణాసిని పాలిస్తున్న జయచంద్ర అనే హిందూ రాజును ఓడించి వారణాసిని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ముస్లిం రాజులు ఏం చేసేవాళ్లు అంటే, తమ రాజ్యంలో ఉన్న హిందువుల గుళ్లను కూల్చేసి వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. వాళ్ళు అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే, ఒక ఆనందం కోసం మాత్రమే ఆ విధంగా చేసేవారు. ముస్లిం రాజులు అందరూ కూడా అలానే చేసేవారు అని చెప్పడం లేదు. కొంతమంది ముస్లిం రాజులు మాత్రము అలానే చేసేవారు. ఏం చేశారు అంటే, వారణాసిలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న శివుడి గుడిని కూల్చివేశారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన ధనవంతుడు తన డబ్బులతో కూల్చివేయబడిన గుడిని కట్టించాడు. అలా కట్టబడిన గుడి కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉన్నది. ఆ తర్వాత 1447 నుండి 57 కాలంలో మళ్ళీ ఆ గుడిని
ముస్లింలు కూల్చివేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన రాజా మన్సింగ్ అనే రాజు మళ్లీ గుడిని కట్టించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 1669లో ముస్లిం మతానికి చెందిన ఔరంగజేబు అనే రాజు గుడిని కూల్చివేసి మసీదును కట్టించాడు. ఆ మసీదును మొదట్లో ఆలంగిర్ మసీదు అని పిలిచేవాళ్లు. ఆ తర్వాత జ్ఞానవాపి మసీద్ అని పిలవడం మొదలుపెట్టారు. జ్ఞాన్ అంటే జ్ఞానము అని, వాపి అంటే బావి అని, అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థము. దగ్గరలో ఉన్న జ్ఞానవాపి బావి వలన మసీదుకి ఆ పేరు వచ్చింది. ఇదే మసీదు పైన గుండ్రని ఆకారంలో ఉన్న 3 డోమ్స్ ఉన్నాయి. ముందు వైపు మసీదులానే ఉంటుంది, కానీ వెనుక మాత్రము ఒకప్పుడు శివుని గుడిలో మిగిలి ఉన్న గోడ ఉంటుంది. ఫొటోస్ ని చూసినట్లయితే అది మనకు ఈజీగా అర్థమవుతుంది. ఔరంగజేబు గుడిని కూల్చివేసినప్పటికీ కూడా పూజలు చేసుకోవడానికి హిందువులను కూడా అలౌ చేశాడు. అప్పటి నుంచి హిందువులు మసీదు కాంపౌండ్లో ఉన్న బయట ప్రాంతాలలో పూజలు చేసుకునేవాళ్లు. మసీదులో ముస్లింలు ప్రార్థన చేసుకునేవాళ్లు. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అసలు ఔరంగజేబు గుడిని కూల్చివేయడానికి గల కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాము. వారణాసిలో ఎక్కువగా హిందువులే ఉండేవాళ్లు. అందువలన లోకల్గా హిందూ మతానికి చెందిన జమీందార్లు, నాయకులు ఉండేవాళ్లు. వాళ్లు తరచుగా ఔరంగజేబు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లను చేసేవాళ్లు. జమీందారులకు వార్నింగ్ ఇవ్వడానికే ఔరంగజేబు గుడిని కూల్చి మసీదును కట్టించాడు అని, అది ఒక పొలిటికల్ మ్యాటరేనని అంటారు. మరికొంతమంది ఔరంగజేబుకి మత సహనము లేదు అని, ఇండియాలోని హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ చెయ్యడానికే అలా చేశాడు అని ఇంకొంతమంది అంటూ ఉంటారు. కారణం ఏదైనా గుడిని కూల్చి మసీదును కట్టించారు. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ తరువాత 1780లో వారణాసి నగరము ముస్లిం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ల చేతుల్లోనికి వెళ్ళింది. ఆ తర్వాత వారణాసి నగరాన్ని హిందూ మతానికి చెందిన మారత రాజులు బ్రిటిష్తో ఒప్పందం చేసుకుని పరిపాలించేవాళ్లు. ఇక హిందువులే వారణాసిని పరిపాలిస్తున్నారు కనుక జ్ఞానవాపి మసీదు ఉన్న ప్లేస్ను గుడి కట్టే అవకాశం వచ్చింది. కానీ మసీదును కూల్చి గుడిని కడితే లోకల్గా ఉన్న హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు వస్తాయి అని భావించి మసీదుకి పక్కనే ఉన్న స్థలంలో ఆది విశ్వేశ్వరుని గుడి కట్టించారు. అంటే శివుని గుడిని కట్టించారు. ఆ గుడిని కాశీ విశ్వనాథుని టెంపుల్ అని పిలిచేవాళ్లు. ఒకప్పుడు వారణాసి నగరాన్ని కాశీ అని పిలిచేవారు కనుక ఆ గుడికి కాశీ విశ్వనాథ ఆలయము అనే పేరు వచ్చింది. ఆ గుడిని అహిల్యాబై హోల్కర్ అనే రాజు కట్టించాడు. కానీ ఒకప్పుడు శివుడి గుడి ఉన్న ప్రదేశంలో మాత్రము ఇప్పటికీ కూడా మసీదే ఉంది. అది హిందువులకి నచ్చలేదు. నిజమైన ప్లేస్లోనే శివునికి పూజలు చెయ్యకుండా ఇంకెక్కడో పూజలు చెయ్యటం ఏమిటి అని హిందువులు అనుకున్నారు. అందువల్ల హిందువులు ఎప్పటికైనా ఆ మసీదు ఉన్న ప్లేస్లో గుడిని కట్టాలి అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానివల్ల వారణాసిలో తరచుగా హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు వస్తూ ఉండేవి. 1809వ సంవత్సరంలో ఏమైంది అంటే హిందువులకు ముస్లింలకు మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు అంటే జ్ఞానవాపు మసీదుకి కాశీ విశ్వనాథుని గుడికి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గుడి కట్టాలి అని హిందువులు ప్రయత్నించారు. ఇంతలో హోలీ ఇంకా మొహరం పండగలు ఒకేసారి వచ్చాయి. అందువలన గొడవలు ఇంకా ఎక్కువైపోయాయి. ముస్లింలు ఏం చేశారు అంటే ఒక ఆవుని చంపి హిందువులకి పవిత్రమైన జ్ఞానవాపి బావిలో వేశారు. ముస్లింలు అలా చేసినందుకు హిందువులకు కోపం వచ్చి జ్ఞానవాపి మసీదును కూల్చడానికి ప్రయత్నించారు. ఇంతలో బ్రిటిష్ వాళ్లు వచ్చి ఆపడం వలన మసీదును కూల్చలేదు. ఆ గొడవల్లో చాలా మంది చనిపోయారు. ఇలా తరచుగా హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు వస్తూ ఉండేవి. అందువలన హిందువులని మసీదు లోపలికి వెళ్లనివ్వకుండా ఆపేశారు. 1959లో ఏమైంది అంటే హిందూ మహాసభ అనే పేరు గల ఒక గ్రూప్ ఏం చేసింది అంటే మహాశివరాత్రి రోజు మసీదు లోపలికి వెళ్లి రుద్రాభిషేకాన్ని చేశారు. అందుకుగాను లా అండ్ ఆర్డర్ను ఉల్లంఘించినందుకు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్లీ గొడవలు మొదలయ్యాయి. మసీదును తమకి అప్పగించాలి అని హిందువులు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఆ నిరసనలోనే చాలా మందిని అరెస్టు కూడా చేశారు. ఆ విధంగా గొడవలు జరుగుతూ ఉండేవి. 1984లో విశ్వ హిందూ పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే కోర్టులో కేసు వేసింది. ఏమని అంటే హిందువులకు చెందిన గుడిని కూల్చివేసి జ్ఞానవాపి మసీదును కట్టారు అని.
ఆ స్థలాన్ని తమకి అప్పగించమని కోర్టులో కేసుని వేసింది. కానీ ఆ కేసు చెల్లలేదు. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ 1991 అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము ఎక్కడైనా ఒక మతానికి చెందిన ప్రజలు ప్రార్థనలు చేసే స్థలం ఉంటే ఆ స్థలాన్ని ఇంకొక మతానికి చెందిన స్థలంగా కన్వర్ట్ చెయ్యకూడదు అని ఆగస్టు 15, 1947 తర్వాత నుంచి ఆ స్థలాలు ఏ మతానికైతే చెంది ఉంటాయో వాళ్లకే ఉంటాయి అని ఆ చట్టంలో ఉంది. 1947 తర్వాత నుంచి జ్ఞానవాపి మసీదులో ముస్లింలు ప్రేయర్లు చేస్తూ ఉన్నారు కనుక అది వాళ్లకే చెందుతుంది అని, ఆ స్థలాన్ని కన్వర్ట్ చెయ్యకూడదు అని చట్టం చెబుతుంది. అందువలన విశ్వ హిందూ పరిషత్ వేసిన కేసు చెల్లలేదు. మరి ఈ చట్టము అయోధ్యకు ఎందుకు వర్తించలేదు అనే డౌట్ అనేది మీకు రావచ్చు. ఆ చట్టంలో అయోధ్యకు మాత్రమే ఎగ్జంప్షన్ అనేది ఉంది. ఎందుకంటే అందుకే ఈ చట్టము అయోధ్యకు వర్తించలేదు. ఇక జ్ఞానవాపి మసీదు విషయానికి వస్తే కేసులు చెల్లడం లేదు అని విహెచ్పి ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే కోర్టులో ఇంకొక కేసు వేసింది. ఏమని అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అనే సంస్థ చేత జ్ఞానవాపి మసీదు మీద సర్వే చేయించి అసలు జ్ఞానవాపి మసీదుని హిందువులు గుడిని కూల్చి కట్టారా లేదా అని సర్వే చేయించమని కోరింది. అందుకు కోర్టు అంగీకరించింది. ఆ సర్వే పూర్తయి రీసెంట్గా బయటకు వచ్చింది. ఆ సర్వేలో ఏముంది అంటే మొత్తము 839 పేజీల రిపోర్ట్ని ఏఎస్ఐ సంస్థ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముంది అంటే మసీదు లోపల ఉన్న పిల్లర్ల మీద దేవనగరి, కన్నడ, తమిళ, తెలుగు భాషలలో కొన్ని రాతలు ఉన్నాయి అని, అలానే మసీదు వెనక ఉన్న గోడ మీద శివుడు, శ్రీ మహావిష్ణువు, హనుమంతుడు, కృష్ణుడు విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి అని, డ్యామేజ్ అయిన ఒక శివలింగం ఉందని, గుడిని కూల్చివేసి దానిమీదనే మసీదును కట్టారు అని, గుడిని పడగొట్టిన తర్వాత ఆ మెటీరియల్నే మసీదును కట్టడానికి ఉపయోగించారు అని ఏఎస్ఐ రిపోర్ట్లో ఉంది. అందుకే హిందువులు జ్ఞానవాపి మసీదు ఉన్న ప్లేస్ని తమకే అప్పగించమని ముస్లింలను కోరుతూ ఉన్నారు. ప్రస్తుతానికి హిందువులు కాశీ విశ్వనాథ్ టెంపుల్లో పూజలు చేసుకుంటున్నారు. మసీదు ఉన్న ప్లేస్ గాని హిందువులకు వచ్చినట్లయితే అక్కడ మెయిన్ గుడిని కడదామని అనుకుంటున్నారు. ఇక ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని మనము తెలుసుకోవాలి అంటే వేచి ఉండాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.